డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి తొందరలో వెబ్ ఆప్షన్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. ఈ టైంలో కేవలం ఈ ఒక్క విషయంలో లైట్ తీసుకుంటే మీ సీట్ మొత్తం మారిపోతుందన్నమాట. ఎందుకంటే నేను కూడా రియల్గా ఫేస్ చేశాను, దగ్గరుండి ఎక్స్పీరియన్స్ అయితే చేయడం జరిగింది. మన నర్సింగ్ సీట్ అలాట్మెంట్ అయితే వచ్చింది కదా, వచ్చిన టైంలో సీట్ అలాట్మెంట్ ఆర్డర్ కాపీ కావాలని ఎవరిదైనా గ్రూప్లో అయితే పెట్టాను. అలాగా ర్యాండమ్గా ఒకళ్ళైతే కాంటాక్ట్ అయితే అయ్యారన్నమాట. సో వాళ్ళు చెప్పిన విషయమే ఇది. ఇక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చిందంటే శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రేణిగుంట, తిరుపతిలో కాలేజ్లో రావడం జరిగింది. కానీ సో ఈ అబ్బాయి వాళ్ళ రిలేటివ్ అంటే బ్రదర్ ఇలా అయితే ఉంటారు కదా, వాళ్ళైతే వెబ్ ఆప్షన్ పెట్టారు. తెలియక ఒక మిస్టేక్ అయితే చేయడం జరిగింది. వాళ్ళకి ఏ కాలేజ్ వచ్చింది చూస్తారు కదా, శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, రేణిగుంట, తిరుపతి. వాళ్ళకి వచ్చిన కాలేజు ఈ కాలేజ్ అయితే వచ్చింది. కానీ వాళ్ళు పెడదామనుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్లో ఇద్దాం అనుకున్న కాలేజ్ వచ్చేసరికి ఈ కాలేజ్ అన్నమాట, మనకి బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తిరుపతి, దీంట్లో ఇద్దామనుకున్నారు. సో మనకి తెలియకుండా దీనికైతే పెట్టేశారన్నమాట. సో చూస్తారు కదా, ఇది కూడా మనకి తిరుపతిలో అయితే ఉంది. కానీ మనకి ఏంటంటే వేరే కాలేజ్ అయితే పెడదాం అనుకున్నారు. చూస్తున్నారు కదా, వేరే కాలేజ్ అయితే పెడదాం అనుకున్నారు అన్నమాట. ఈ కాలేజు ఇక్కడ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తిరుపతి. వాళ్ళకి వచ్చింది ఏ కాలేజు ఇక్కడ చూస్తున్నారు కదా, శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తిరుపతి, రేణిగుంటలో అయితే ఉందన్నమాట. ఒకే పేరు మీద 3 కాలేజీలు అయితే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా వెబ్ ఆప్షన్లు ఫోన్లో పెట్టకూడదు కదా, ల్యాప్టాప్లో తెలిసిన వాళ్ళు రిలేటివ్స్ చెప్తారు. లేదంటే మీకు కూడా కొంచెం ఫస్ట్ టైం కాబట్టి అవగాహన అయితే ఉంటుంది అన్నమాట. ఒకే పేరు మీద కొన్ని కాలేజీలు అయితే ఉంటాయి. సో ఒకటి పెట్టబోయి వేరేది పెడితే అదే మీకు సీట్ అలాట్మెంట్ అయితే అవుతుంది. సో ఆ అబ్బాయి కూడా తెలుసో తెలియకో వేరేది పెట్టబోయి ఒకటైతే పెట్టేశారు. దానికే మనకి ఫస్ట్ వేలో సీట్ అయితే రావడం జరిగింది. వాళ్ళైతే రిపోర్ట్ చేయలేదు, సెకండ్ వేలో పార్టిసిపేట్ చేశారన్నమాట. ఇలాగా చాలా సిచ్యువేషన్లు అయితే జరిగినాయి. మీకు కూడా జరగకుండా ఉండాలని చెప్తున్నాను. మెయిన్గా మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో కాలేజ్ కోడ్ చాలా ఇంపార్టెంట్. కాలేజ్ కోడ్ ఇక్కడ చూస్తారు కదా, SBNT, ఇదే కాలేజ్ కోడ్ అన్నమాట. శ్రీ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తిరుపతి. ఇక్కడ చూస్తారు కదా, SBNT, ఇదే కాలేజ్ కోడ్. అర్థమవుతుంది కదా. ఇక్కడ కాలేజ్ కోడ్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తిరుపతి కాలేజ్ కోడ్ వచ్చేసరికి BLIT. వెబ్ ఆప్షన్లో ఇది గుర్తుపెట్టుకోండి, BLIT అంటే బాలాజీ కాలేజ్ ఆఫ్ నర్సింగ్, తిరుపతి. ఇలాగా సేమ్ పేరు మీద 2-3 కాలేజ్ అయితే ఉంటాయన్నమాట. మీరు వెబ్ ఆప్షన్ పెట్టే టైంలో మీరు అనుకున్న కాలేజ్ ఏంటి, దానికి కాలేజ్ కోడ్ ఏంటి, అన్నీ ఒక దగ్గర రాసుకొని మీ ఇచ్చిన ప్రయారిటీ ఆర్డర్ బట్టి ఒక దగ్గర రాసుకొని కాలేజ్ కోడ్ ఏంటి, కాలేజ్ ఎక్కడుంది మొత్తం వెరిఫై చేసుకున్న తర్వాత వెబ్ ఆప్షన్లో అయితే పెట్టండి. అర్థమవుతుంది కదా, ఈ పాయింట్ అయితే మర్చిపోకండి ఎవరు. సో మొత్తం కాలేజ్ కోడ్, కాలేజ్ ఎక్కడ ఉంటుందన్న తెలుసుకున్న తర్వాతే వెబ్ ఆప్షన్ అయితే అవ్వండి. తెలుసో తెలియకో ఇచ్చేస్తే ఒక కాలేజ్ రావాల్సింది వేరే కాలేజ్కి అయితే వచ్చేస్తుంది అన్నమాట. అర్థమవుతుంది కదా, ఈ పాయింట్ అయితే అస్సలు మర్చిపోద్దు. జరిగిన నర్సింగ్ దాంట్లోనే ఈ మిస్టేక్ అయితే నేను కళ్ళారా చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. మీరు ఇటువంటి తప్పులు చేయకుండా ఉంటారని. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనకి కాలేజ్ కోడ్ అయితే చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే కాలేజ్ పేరు కూడా చూసుకోవాలన్నమాట. కంగారు అయితే పెడితే ఇలా అయితే ఉంటుంది. ఒక కాలేజ్ పెట్టేస్తుంది, ఇంకో కాలేజ్ పెట్టేస్తారు, అదే మనకి సీట్ అయితే అలౌట్ అయితే వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ ఫేజ్ 1లో ఆ సీట్ అయితే రావడం జరిగింది. వేరే కాలేజ్ పెట్టాల్సింది ఇది పెట్టారు, ఇదే వచ్చేసింది. సో ఇలా అయితే ఉంటుంది అన్నమాట. కాబట్టి ముందే చెప్తున్నాను, జాగ్రత్తగా అయితే ఉండాలి. ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే మనకి BSc నర్సింగ్, B.Pharmacy, ఫిజియోథెరపీ. మనకి నర్సింగ్ సంబంధించి మేనేజ్మెంట్ కోటా కింద 70,000 అన్నమాట. అండ్ అలాగే ఫిజియోథెరపీకి 70,000 1 year సంబంధించి. అదే మీరు కన్వీనర్ కోటాలో జాయిన్ అయితే గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి మనం ఈ కాలేజ్లో జాయిన్ అయితే అవ్వచ్చు అన్నమాట. సో ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే ఒకసారి మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. వాళ్ళైతే మమ్మల్ని గైడ్ చేస్తారన్నమాట. మీకైతే గైడ్ చేస్తారు, వాళ్ళు డీటెయిల్గా చెప్తారు.